చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం మనం. ఇక్కడ చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. కొన్ని క్వశ్చన్స్ చేయడానికి ప్రయత్నం చేద్దాం మనం. కొన్ని క్వశ్చన్స్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. క్వశ్చన్స్ కనిపిస్తున్నాయా మీకు? స్క్రీన్ పైన క్వశ్చన్స్ కనిపిస్తున్నాయా? చూడండి ఒకసారి. స్క్రీన్ పైన క్వశ్చన్స్ కనిపిస్తున్నాయని చూడండి ఒకసారి. స్క్రీన్ పైన క్వశ్చన్స్ క్లారిటీ ఉందా? ఓకే ఓకే. కొన్ని క్వశ్చన్స్ మనం ఎక్సర్సైజ్ చేద్దాము. క్వశ్చన్స్ ఎక్సర్సైజ్ తర్వాత మనము మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్దాం. మనం ఈ 25 డేస్ 30 డేస్లో మనము క్లాసెస్ ఎట్లా చెప్పుకుందాం అనే అంశం పైన మీకు ఒక షెడ్యూల్ ఇస్తాను ఈ రోజు నుంచి. ఆ షెడ్యూల్ ప్రకారం మనం ముందుకెళ్దాం. ఓకేనా? క్లియర్ కట్గా షెడ్యూల్ ఇస్తాను మీకు, ఏ టైంకి ఎట్లా ఆ క్లాసెస్ మనం కంప్లీట్ చేసుకుందామని. దాన్ని బట్టి మనము ముందుకెళ్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది ఈ పేపర్ మీకు చూపించే పేపర్. ఏ పేపర్ అంటే ఇది, ఈ క్వశ్చన్ కనిపిస్తుందా క్లియర్గా? ద పోచర్ ఆఫ్ శివ ఇన్ ద స్కల్ప్చర్ ఆఫ్ శివ చోళా పీరియడ్ అని అన్నాడు. అవునా? ఈ క్వశ్చన్ మనకి యాక్చువల్గా ఎక్కడ క్వశ్చన్ అంటే ఇది, ఈ క్వశ్చన్ ఎక్కడదంటే లాస్ట్ టైము మనకి అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇది ఏ ఎగ్జామ్లో అడగడం జరిగిందంటే దీనిని ఎన్విఎస్ ఎగ్జామ్లో, నవోదయ విద్యా సమితి ఏదైతే ఉందో ఇక్కడ మనకి క్వశ్చన్ అడిగారు అనమాట. ఈ క్వశ్చన్ని యాక్చువల్గా అందరూ తెలిసిన అంశమే. ఈ క్వశ్చన్ రెగ్యులర్గా చూసే క్వశ్చనే, కానీ దీన్ని ఎట్లా క్వశ్చన్ చేయాలి? ఈ క్వశ్చన్ ఆన్సర్ ఒకసారి చెప్పండి, తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి అమ్మా. ద పోచర్ ఆఫ్ శివ ఇన్ ద స్కల్ప్చర్ ఆఫ్ శివ ఆఫ్ చోళా పీరియడ్ అన్నాడు. అంటే చోళా పీరియడ్ కాలంలో, చోళుల కాలంలో మరి దాన్ని చేసిన స్కల్ప్చర్ ఏదైతే ఉందో, ఏది మన యూనో పోచర్ ఆఫ్ శివ, ద స్కల్ప్చర్ ఆఫ్ శివ ఆఫ్ చోళా పీరియడ్, ఇది ఎట్లా ఉందని చెప్పేసి అంటున్నాడు. ఏ పొచ్చర్లో ఉందని అంటున్నాడు. అతిభంగాన, సంభంగాన, పద్మాసన, త్రిభంగాన, ఏ విధంగా ఉందనేది క్వశ్చన్ అనమాట. ఇది చోళా పీరియడ్లో చేసిన శివ పొచ్చర్ ఆఫ్ శివ స్కల్ప్చర్ ఏదైతే ఉందో ఇది ఏ విధంగా ఉంది అని చెప్పేసి మనల్ని అడుగుతుండు క్వశ్చన్. ఇది పద్మాసన, త్రిభంగాన, అతిభంగాన. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి తొందరగా, ఇమీడియట్లీగా, తొందరగా. త్రిభంగ, పద్మాసన, సంభంగ అండ్ అతిభంగ. ఓకేనా? ఓకే రైట్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. చెప్తాది ఇటు ఆన్సర్ అన్నిటికీ చెప్తా. ఫస్ట్ మీకు క్వశ్చన్స్ ఇస్తున్నాను, ఈ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. ఈ క్వశ్చన్స్ మీకు తెలవకపోతే వీటి ఆన్సర్స్ మీరు ఫైండ్ అవుట్ చేసి రేపు క్లాస్లో డిస్కషన్ చేద్దాం మళ్ళీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వాజ్ ద ఓన్లీ సిటీ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వితౌట్ ఫోర్టిఫికేషన్? Which was the only city of the Indus Valley civilization without fortification? ఇవన్నీ ఆర్ట్ రిలేటెడ్ క్వశ్చన్సే మనకి, ఇవన్నీ కూడా ఆర్ట్ రిలేటెడ్ క్వశ్చన్సే. ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్స్ పడ్డాయి. చూడండి ఎక్కడ, ఏ ఏరియా నుంచి మనకి క్వశ్చన్స్ అడుగుతున్నాడని చూడండి. మనకి క్వశ్చన్స్ మనకి ఇచ్చిన సిలబస్ నుంచి ఎక్కడి నుంచైనా క్వశ్చన్ పడడానికి అవకాశం ఉంటుంది. అర్థమైందా? సో కాబట్టి మీరు గ్రహించే అంశం ఏంటంటే, ఇక్కడ ఏ సబ్జెక్ట్ అయినా కానీ సిలబస్లో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం టచ్ చేయాలి, వదిలేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క క్వశ్చన్ కూడా మనం మిస్ చేయాల్సిన అవసరం లేదండి. సో నౌ విచ్ వాజ్ ద ఓన్లీ సిటీ, ఒకే ఒక సిటీ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వితౌట్ ఫోర్టిఫికేషన్ అని అంటున్నాడు. మొహంజదారోన, హరప్పన, చనుదారోన, కాళీబంగన, కోట గోడలు లేని సిటీ ఏంటిది అంటున్నాడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. కోట గోడలు లేని సిటీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే మీరు ఏం చదువుకోవాలి? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో డిస్కవర్ చేసిన సిటీస్ అన్నిటి గురించి మనం చదువుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే దీనికి మనం ఆన్సర్ చేయగలుగుతాం, లేకపోతే ఆన్సర్ ఎవరు చేయలేదు. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఏమేం సిటీస్ ఉన్నాయి, ఆ సిటీస్ ఎక్కడ, ఏ సంవత్సరంలో వాటిని ఎవరు కనుగొన్నారు, ఆ సిటీస్ ఏమేమిటివి, ఆ సిటీస్ ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నవి, అంటే పాకిస్తాన్లో ఉన్నాయా, ఇండియాలో ఉన్నాయా అనేది మనం గ్రహించాలి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది మనకి ఎక్కడైతే మనకి పాకిస్తాన్ తర్వాత ఇండియా, అంటే విభజనకు ముందు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పాకిస్తాన్ ఇండియాలో కలిపి ఉండే అనమాట. దేశ విభజన తర్వాత మరి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత, భారత్ విడిపోయిన తర్వాత
కొన్ని ప్రాంతాలు అనేవి ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కొన్ని సిటీస్ అనేవి పాకిస్తాన్లో కలిసిపోయినాయి, కొన్ని సిటీస్ ఇండియాలో కలిసిపోయినాయి అనమాట. సో ఇవి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఓకేనా? సో నౌ మొహంజదారో, హరప్ప, చన్నుదారో, కాలిబంగ్. నౌ దిస్ ఆల్సో యూ నీడ్ టు ఆన్సర్. ఈ క్వశ్చన్స్ ఎందుకు మీకు ముందుగా చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నో హౌ ద క్వశ్చన్ ప్యాటర్న్ ఎట్లా ఫ్రేమ్ చేస్తాడు అనే అంశం అనేది మన మైండ్కి స్ట్రైక్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్వశ్చన్స్ డైలీ మనము ఒక 2-3 క్వశ్చన్స్ మీకు చూపిస్తాను నేను. ఆ క్వశ్చన్స్ మనం ఎట్లా అడుగుతున్నాడు అసలు, అది ఏ ఎగ్జామ్ అయినా కానీ, నేషనల్ లెవెల్ కేవీఎస్ ఎగ్జామ్ అయినా కానీ, స్టేట్ లెవెల్ గురుకుల ఎగ్జామ్ అయినా కానీ, ఏ ఎగ్జామ్ అయినా కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్వశ్చన్ ప్యాటర్న్కి మన మైండ్ని మనం ట్యూన్ చేసుకోవాలి. అందరూ చదువుతారు, ప్రతి ఒక్కరు చదువుతారు, అందరూ హార్డ్ వర్క్ చేస్తారు, కానీ యూ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ పేపర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూపీఎస్సీ పేపర్ ఉంటుంది. యూపీఎస్సీ పేపర్ కొన్ని లక్షల మంది ప్రిపరేషన్ చేస్తారు, అందరూ హార్డ్ వర్క్ చేస్తారు, ఒకళ్ళు మించిన ఒకళ్ళు మేధావులు ఉంటారు, కానీ కొందరికి ఫస్ట్ అటెంప్ట్లోనే ఎగ్జామ్ క్రాక్ చేస్తారు యూపీఎస్సీ. ఎందుకంటే దే అండర్స్టాండ్ ద క్వశ్చన్ ప్యాటర్న్. అంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, గత 20-30 సంవత్సరాల పేపర్లు ఏవైతే ఉంటాయో ఆ 20-30 సంవత్సరాల పేపర్లన్నింటినీ కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేసి అసలు యూపీఎస్సీ యొక్క మైండ్ స్ట్రాటజీ క్వశ్చన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందనేది దే విల్ అండర్స్టాండ్ అనమాట. దాని ఆధారంగా వాళ్ళు ప్రిపరేషన్ చేస్తారు వాళ్ళు. సో అందుకనే ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేస్తారు ఎగ్జామ్. కొందరు తెలివిగా చదువుతారు, స్మార్ట్ వర్క్ చేస్తారు. ఇక్కడ కూడా మనం అందరం హార్డ్ వర్క్ చేసేటోళ్ళమే, కానీ ఇక్కడ విషయం ఏంటంటే క్వశ్చన్ ప్యాటర్న్ ఏ విధంగా, ఒక కాన్సెప్ట్ మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే టాపిక్ గురించి మనం చదువుతున్నాం, కానీ ఆ టాపిక్ నుంచి క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేస్తాడనే అంశం మన మైండ్కి ఫస్ట్ మనము ఆ కాన్సెప్ట్ని మనం బ్రెయిన్లో పెట్టుకోవాలి మనం. ఓకే, కాన్సెప్ట్ చదివేటప్పుడే ఆ కాన్సెప్ట్ యొక్క క్వశ్చన్ మన బ్రెయిన్లో ఉండాలన్నమాట. అప్పుడు మీకు క్వశ్చన్ ఎట్లా అడిగినా కానీ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఎందుకు, మీరు ముందే ఫ్రేమ్ చేసి పెట్టుకున్నారు కాబట్టి. ఎట్లా అడుగుతాడు, ఈ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ ఎట్లా పడుతుంది అనేది మీరు మైండ్లో మీరు ముందే దాని గురించి ట్యూన్ అయి ఉన్నారు కాబట్టి. సో అందుకనే మీకు డైలీ ఒక 2-3 క్వశ్చన్స్ మీకు క్లాస్ ముందు స్టార్ట్ అయ్యే ముందు నేను ఇస్తాను ఖచ్చితంగా. ఓకేనా? రైట్. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చిండు. మరి చూడండి, కోట గోడలు లేని సిటీ ఏంటిది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కోట గోడలు లేని సిటీ ఏంటిది అని అంటున్నాడు. మీరు ఫైండ్ అవుట్ చేయండి. మీకు తెలియకపోతే మళ్ళీ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇంకొక క్వశ్చన్ ఉందండి. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్, రైట్? ఆడియో అండ్ వీడియో కరెక్ట్ ఉంది కదండి, ఏం డిస్టర్బెన్స్ లేదు కదా, వీడియో క్లియర్గా, వాయిస్ క్లియర్గా ఉంది కదా? అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కదమ్మా? ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే చెప్పండి అమ్మా. ఎవరు సమాధానం చెప్పట్లే, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. క్లాస్కి వచ్చినాక ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు 100% క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి, రెస్పాండ్ అవ్వాలి. మీరు ఇంట్లో పని చేసుకుంటూ క్లాస్కి అటెండ్ అవ్వద్దు. చాలామంది ఇక్కడ క్లాస్ ఆన్ చేస్తారు, ఏదో పని చేసుకుంటుంటారు. అట్లా కాదు, మీరు ఒక టైం అంటే టైం పెట్టుకొని ఉండాలి దానికి. అప్పుడు ఏమైందంటే మీరు ఆటోమేటిక్గా మీరు దానికి మోల్డ్ అయి ఉంటారు అనమాట. సో క్లాస్ అంటే క్లాస్ అంతే ఇక. ఓకే, గుడ్. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ పద్మపాణి బోధిసత్వ పెయింటింగ్ ఆఫ్ అజంతా బిలాంగ్స్ టు విచ్ పీరియడ్? ఇది మనకి సిలబస్లో ఉంది. మీకు ప్రీవియస్ క్వశ్చన్ చూపించిన, ఇక్కడ ఇంతకుముందు చూపించిన క్వశ్చన్లన్నీ కూడా ఇగో ది పిక్చర్ ఆఫ్ శివ ఇన్ ద స్కల్ప్చర్ ఆఫ్ శివ ఆఫ్ చోళా పీరియడ్. ఓకే, ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాం? మన సిలబస్లో ఉంది, ఇది మన సిలబస్లో ఉంది, కానీ తెలియదు, చాలా మందికి తెలియదు సిలబస్లో ఎక్కడ ఉందనేది. ఇక్కడ చూడండి, విచ్ వాజ్ ద ఓన్లీ సిటీ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇది ఎక్కడుంది సిలబస్లో చెప్పగలుగుతారని మెసేజ్ పెట్టండి అమ్మా. సిలబస్లో ఎక్కడుంది? సిలబస్లో ఏ విధంగా, ఏ పదం వాడి యూజ్ చేసిండు మనకి సిలబస్లో ఇది? ఈ క్వశ్చన్ మీద మెసేజ్ పెట్టండి తొందరగా. మెసేజ్ పెట్టాలి. ఎట్లా అడిగిండు మన క్వశ్చన్ ఫ్రేమింగ్, ఎట్లా అడిగిండు ఈ టాపిక్? ఈ క్వశ్చన్ అడిగిండు కదా, ఈ క్వశ్చన్ సిలబస్లో ఎక్కడ ఉంది, ఏ విధంగా అడిగిండు సిలబస్లో, ఏ టాపిక్ పైన ఈ క్వశ్చన్ పడింది? మీకు సిలబస్ ఐడియా ఉందా? అసలు సిలబస్ పైన గ్రిప్ ఉందా? మెసేజ్ చేయాలి తొందరగా. ఏ టాపిక్ పైన ఉంది ఈ సిలబస్ అనేది? వెరీ గుడ్ మహమ్మద్ అఫ్రోజ్ వెరీ గుడ్ అండి. ఇండస్ వ్యాలీ, హరప్ప అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. నేను అదే చెప్తున్నాను, మీకు సిలబస్ పైన అవగాహన, ప్రతి ఒక్క వర్డ్ టు వర్డ్
పిన్ టు పిన్ సిలబస్లో ఉన్న వర్డ్ టు వర్డ్ పిన్ టు పిన్ మీకు అవగాహన ఉండాలి, రిమైండ్ చేసుకుంటూ ఉండాలి మనకి. అందుకనే క్వశ్చన్ చూడగానే ఖచ్చితంగా మీరు ఏం గుర్తు రావాలి, సిలబస్ కాపీలో ఉన్న లైన్ గుర్తుకు రావాలి. అర్థమైందా? సిలబస్ పైన ఉన్న కాపీ మీకు గుర్తు రావాలి. మీకు బేసికల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ అండి ఈ విషయాలన్నీ కూడా. మీకు చాలా 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 ఇంపార్టెంట్. మీరు నెగ్లిజెన్స్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. నేను ఏం చెప్తున్నాను అనే అంశం పైన మీరు ఫుల్గా మీరు చాలా కాన్షియస్గా ఉండాలి. నేను చెప్పే అంశం ఏంటంటే ఇక్కడ మీకు చాలా రిలేటెడ్గా క్వశ్చన్ నేను అడుగుతున్నాను, చాలా రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఎట్లా అడుగుతున్నానంటే మీకు క్వశ్చన్ చూపించి ఈ క్వశ్చన్ సిలబస్లో ఎక్కడ ఉందంటే దాని అర్థం ఏంటంటే మీకు అసలు సిలబస్ ఐడియా ఉందా లేదా అనేది నేను క్వశ్చన్ చేస్తున్నట్లు లెక్క. అర్థమైందా? ఒక నిమిషం ఉండండి, సిలబస్ కాపీ చూపిస్తూ ఉండండి. మనం ఏమి వదిలిపెట్టద్దు, ఒక్కటి కూడా వదిలిపెట్టద్దు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఏమీ వదిలిపెట్టద్దు, ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు. ప్రతి ఒక్క అంశం పైన మనకి అవగాహన ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఎక్కడి నుంచి క్వశ్చన్ అడిగినా కానీ మనం చేయగలుగుతాం. ఏదో పైపైన చదువుకుంటూ వెళ్ళొద్దు మనం ఎగ్జామినేషన్కి. ఏ ఎగ్జామ్కైనా కానీ మనం పైపైన చదువుదాము అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మనం చాలా డీటెయిల్గా చదువుకుంటూ పోవాలి ఏం చదివినా కానీ. ఓకేనా? ఒక్క నిమిషం ఉండండి, లైన్లో ఉండండి. మీకు సిలబస్ చూపించాలి ఫస్ట్ ఆఫ్ నా ఉద్దేశం అది. ఓకే, దిస్ ఇస్ సిలబస్ అండి. ఓకే, దిస్ ఇస్ ద సిలబస్, రైట్? అఫీషియల్ సిలబస్ అనమాట. కనిపిస్తుంది కదా ఇక్కడ. దీంట్లో మనకి ఇప్పుడు మీకు చూపించిన క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయో ఇగో. కొందరు మేధావులు టైంపాస్కు చదవడానికి వస్తారు, అట్లా కాదు. మనం పిన్ టు పిన్ చదవాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి. మనం ఎక్కడైనా బ్రతకగలుగుతాం. రేపు జాబ్ రాకపోని ఎక్కడైనా బ్రతకగలుగుతాం. ఎక్కడ ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా మంచి మంచి శాలరీస్ ఉన్నాయి. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా మంచి మంచి అద్భుతమైన శాలరీస్ ఉన్నాయండి. ఓకేనా? 50,000, 60, 70 మన టాలెంట్ని బట్టి. ఓకే, సో అట్లా అనమాట. నువ్వు ఈవెన్ ద టీటీసీ లోయర్ హైయర్ చేసి కూడా ఇంటర్నేషనల్ స్కిల్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్లో అద్భుతమైన జాబ్స్ ఉన్నాయి. నౌ కమింగ్ టు ద పాయింట్, see that, look at here, the Harappa and Mohenjo-daro civilization and art and culture. అర్థమైనా? ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్ పడింది చూడండి. ఇది ఎగ్జాక్ట్లీ నుంచి ఈ టాపిక్ నుంచి మనకు క్వశ్చన్ పడింది. ఇప్పుడు ఇంతకుముందు చూపించిన క్వశ్చన్ ఎక్కడదా పేపరు? ఎన్విఎస్ సెంట్రల్ ఎగ్జామ్. అది సెంట్రల్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, కోట గోడలు లేని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో సింధు నాగరికతలో కోట గోడలు లేని సిటీ ఏంటిది? వితౌట్ ఫోర్టిఫికేషన్ సిటీ ఏంటిది? అది చన్వుదారో. ఏంటిది అది? చన్వుదారో. ఆన్సర్, రైట్ ఆన్సర్ చన్వుదారో. కోట గోడల సిటీ అంటుందని. సో ఇది అనమాట. ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్ పడింది. ఓకేనా? రైట్, ఇక్కడ నుంచి క్వశ్చన్ పడింది. అందుకనే మనకి క్వశ్చన్ చూడగానే ఫస్ట్ ఈ క్వశ్చన్ సిలబస్లో ఎక్కడుంది అనేది నీకు ఐడియాకి వచ్చిందంటే యువర్ ఇన్ పర్ఫెక్ట్ వే అనమాట. యువర్ ఇన్ ద రైట్ వే. యువర్ ఇన్ ద నీ ప్రిపరేషన్ రైట్ వేలో వెళ్తుందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ నెక్స్ట్ ఇంకేమన్నాడు? ప్రీ హిస్టారిక్ ఆర్ట్ ఫామ్స్ అన్నాడు. ఓకేనా? సో ఇంకా నెక్స్ట్ ఇంకేమన్నాడంటే, సో ఓకే మనం నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ పోదామంటే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వెళ్దాం, పేపర్లోకి వెళ్దాం. చూడండి, ఓకేనా? ఇదే కదా, రైట్? ఇది అయిపోయింది. నెక్స్ట్ పద్మపాణి బోధిసత్వ పెయింటింగ్ ఆఫ్ అజంతా బిలాంగ్స్ టు విచ్ పీరియడ్? Now can you tell me anyone this, where is the syllabus, where we find out the syllabus copy belongs to this question. ఈ క్వశ్చన్ సంబంధించిన సిలబస్లో మనకి ఏ లైన్ వాడడం జరిగింది? ఎవరైనా ఆన్సర్ చేయగలరు? తక్కువ ఆన్సర్ చేయాలి నాకు తొందరగా.
రాజన్న గారు ఆర్ట్ హిస్టరీ తప్పైనా ఒప్పైనా మీరు ఆన్సర్ చేయండి. అది తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. మనము ఆన్సర్ చేయండి మీరు. చాలా మంచిది. యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది మీకు మెమరీ పవర్ని పెంచుతుంది. మీరు మర్చిపోరు. ఓకేనా? రాజన్న గారు ఆర్ట్ హిస్టరీ అని చెప్పారు. వెరీ గుడ్ అండి. ఆర్ట్ హిస్టరీలోనే ఓకే. బట్ కానీ వేర్ ఈస్ ద ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ ది టాపిక్? ఓకేనా? ఈ ఎక్సర్సైజ్ తర్వాత మనం సిలబస్లోకి వెళ్దాం మళ్ళీ. ఓకే, నౌ ద పద్మపాణి బోధిసత్వ ద పెయింటింగ్ ఆఫ్ అజంతా బిలాంగ్స్ టు విచ్ పీరియడ్? ఇక్కడ మనకి పేర్లోనే ఇచ్చిండు. ఈ పేర్లోనే మనకి నేమ్లోనే కనిపిస్తుంది. ఈ పద్మపాణి బోధిసత్వ అనేది ఏంటిదంటే ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ పెయింటింగ్ ఆఫ్ అజంతా కేవ్స్ అన్నమాట. ఓకేనా? సో అజంతా కేవ్స్ అనగానే మనకి ఆటోమేటిక్గా ద గుప్తా డైనాసిటీ రావాలి. గుప్త సామ్రాజ్యం ఏదైతే ఉందో భారతదేశంలో స్వర్ణయుగంగా వెలసిల్లిన ఒకే ఒక సామ్రాజ్యం ఏంటంటే ఏన్షియంట్ పీరియడ్లో అదే గుప్తా సామ్రాజ్యం అంటాం మనం. ఈ గుప్తా సామ్రాజ్యం అనేది మరి ద మొట్టమొదటి అంటే అంతకుముందు మనకు వేద సాహిత్యం, మలివేద సాహిత్యం, అంతకుముందు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇవన్నీ మనం చదువుకుంటూ వస్తాం. కానీ భారతదేశంలో అత్యంత స్వర్ణయుగంగా వెలసిల్లిన సామ్రాజ్యం ఏదంటే మనకి ఏన్షియంట్ పీరియడ్లో గుప్తా సామ్రాజ్యం అంటాం. దాన్ని మనం 5th పీరియడ్లో దాన్ని గుప్తా డైనాసిటీ అనేది ప్రారంభం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా కుమారగుప్తుడు స్థాపిస్తాడు గుప్తా సామ్రాజ్యాన్ని. సో ఆయన కాలంలోనే మనకి ఈ అజంతా కేవ్స్ పునాది అనేది ప్రారంభం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో అజంతా కేవ్స్ దీని ద బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఇండస్ ద అజంతా కేవ్స్ గుప్తా డైనాసిటీ. ఓకేనా? సో గుప్తా డైనాసిటీ తర్వాత మనకి నెక్స్ట్ మిగతా కాలంలో ఎక్కడంటే మనకి గుప్తా నుంచి తర్వాత అజంతాస్ నుంచి ఎల్లోరా వరకు వాళ్ళు వరుసగా వాళ్ళు బిల్డ్ చేసుకోవడం రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఆ గుప్తాస్ తర్వాత వరుసగా మళ్ళా వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు రాష్ట్రకూటాస్ ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు రావడం జరుగుతుంది. ఆ విధంగా ఒకనొక పీరియడ్లో ఎవరి పీరియడ్లో వాళ్ళు నిర్మించారు అట్లా నిర్మాణం చేసుకోవడం రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఈ క్వశ్చన్ అనేది మనకి ఇప్పుడు సిలబస్లో ఎక్కడ ఉందనేది చూద్దాం. మనం సిలబస్లో ఎక్కడ ఉందనేది చూద్దాం. మీకు ఎందుకు ఇది అలవాటు చేస్తున్నానంటే బికాస్ ఆఫ్ ది రీజన్ మీకు సిలబస్ పైన పట్టుండాలి. సిలబస్ పైన పట్టుండాలి. అదే మీరు చెక్ చేసుకోండి. మీకు సిలబస్ ఎంతవరకు పట్టుందని మీకు అర్థమవుతుంటుందా లేదా అని తెలుస్తుంది. సిలబస్ పైన పట్టుంటే మీకు క్వశ్చన్ మిస్ అవ్వదు. ఓకేనా? సిలబస్ పైన పట్టుంటే మీకు క్వశ్చన్ మిస్ అవ్వదు. అందుకోసమనే మీకు ఇది అలవాటు చేస్తున్నాం. ఇక చూడండి ఇక్కడ వరల్డ్ ఫేమస్ పెయింటింగ్స్ అండ్ స్కల్ప్చర్స్ చూడండి. దట్ జనరల్ నాలెడ్జ్ అబౌట్ ది వరల్డ్ ఫేమస్ పెయింటింగ్స్ అండ్ స్కల్ప్చర్స్, రైట్? సో దీంట్లో మనకి సెకండ్ భాగం ఏదైతే ఉందో సెకండ్ కాలంలో అజంతా పెయింటింగ్స్ గురించి అడగడం జరిగింది. అజంతా పెయింటింగ్స్ గురించి అడగడం జరిగింది. దిస్ అజంతా పెయింటింగ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఇది క్వశ్చన్ అనమాట. ఆ క్వశ్చన్ ఇది తర్వాత ఎల్లోరా అండ్ ఫేమస్ టెంపుల్స్ స్కల్ప్చర్స్ ఆఫ్ ఇండియా. ఈ లైన్ ఎక్కడ ఉంది చూడండి. నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడ కొద్దాం చూడండి. ఇక్కడ చూడండి. ఈ క్వశ్చన్కి ఎక్కడ ఉంది సిలబస్లో చెప్పాలి. ఈ క్వశ్చన్కి సిలబస్లో ఎక్కడ ఉందనే అంశం మీరు మళ్ళొకసారి నాకు చూడండి. ద పోర్ట్రేట్ ఆఫ్ శివ ఇన్ ద స్కల్ప్చర్ ఆఫ్ శివ ఆఫ్ చోళా పీరియడ్ అన్నాడు. ఓకేనా? సో ఇది మనకి సిలబస్లో ఎక్కడ ఉంది అని చెప్పగలుగుతా ఎవరైనా? నా క్విక్ ఆన్సర్ తొందరగా రెస్పాండ్ కావాలి అందరూ. టక్క తప్పైనా ఏం కాదు చెప్పండి. మిస్టేక్ అయినా ఏం కాదు. మీరు మిస్టేక్ అయినా కానీ దాని గురించి ఇదిగా ఫీల్ అవ్వద్దు, షైగా ఫీల్ అవ్వద్దు. మీరు మిస్టేక్ అయినా కానీ ఆన్సర్ మీకు ఏం తెలుస్తుంది? మీ మైండ్లో ఏది నేను అడిగిన క్వశ్చన్కి మీ మైండ్లో ఏది స్ట్రైక్ అయితే అది పెట్టండి, అది ఆన్సర్ చేయండి. రిప్లై ఇవ్వాలి, నాకు ఆన్సర్ చేయాలి. చాలామంది కామ్గా ఉంటున్నారు మీరు అందరు కూడా. సిలబస్లో నేను అడిగిన క్వశ్చను పద్మాసన. ఓకే, ఇక్కడ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే సిలబస్లో క్వశ్చన్ ఆన్సర్ కాదు. ఆన్సర్ ఈజ్ విల్ సీ లేటర్. ఆన్సర్ అనేది ఓకే. బట్ కానీ నేనేమడుగుతున్నానంటే దీనికి సంబంధించిన ఈ క్వశ్చన్ సంబంధించిన సిలబస్లో మనకిచ్చిన సిలబస్లో ఎక్కడ మనకి ఆ సెంటెన్స్ వాడడం జరిగింది, వీటికి సంబంధించినది ఎక్కడ, ఏ సిలబస్లో, ఏ సెంటెన్స్లో, ఏ లైన్లో మనల్ని అడిగిరు ఈ క్వశ్చన్ సంబంధించిన
టాపిక్ అనేది నా క్వశ్చన్ అనమాట. దీని ఆన్సర్ అనేది ఓకే, వెరీ గుడ్, యూ డిడ్ ఆన్సర్, ఓకే, దట్ ఈస్ ఓకే. బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, దీస్ క్వశ్చన్కి సంబంధించినది మన సిలబస్ కాపీలో ఎక్కడ ఉంది? మన సిలబస్ కాపీలో ఏం అడిగిర్రు అంటున్నాను. ఆర్ట్ సిలబస్ కాపీలో ఏమని అడిగిర్రు, ఏ లైన్లో దాని గురించి ఇది క్వశ్చన్కి సంబంధించిన లైన్ ఉంది అనే అంశం నాకు చెప్పండి. అర్థమైందా? ఎందుకు అడుగుతున్నాను ఇవన్నది మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. సిలబస్ ఈజ్ ద కీ స్టోన్. ఒక ఆస్పిరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడానికి ద ఫస్ట్ బేసిక్ స్టెప్ ఈజ్ ద సిలబస్ అన్నమాట. సిలబస్ 20 సార్లు 30 సార్లు చదివినా ఏం కాదు. మొత్తం పిన్ టు పిన్, వర్డ్ టు వర్డ్ రాయండి, పేపర్ మీద ఒక రాయండి. నేను చెప్తా ఇప్పుడు, మీరు అసలు నోట్స్ మేకింగ్ ఎట్లా చేసుకోవాలి. నేను నోట్స్ మీకు ఇస్తాను, నేను క్లాస్లో నోట్స్ నేను చెప్తాను, మీరే నోట్ చేసుకోవాలి. అర్థమైందా? మీరే నోట్ చేసుకోవాలి. మళ్ళీ సార్ నాకు మెటీరియల్ ఇవ్వలేదు అనొద్దు. ఇస్తా, క్లియర్గా మీకు నోట్ చెప్తా, ఎట్లా చేయాలి, ఎట్లా రాయాలి అన్నీ చెప్తా మీకు నేను. ఓకేనా? సో ఫస్ట్ అసలు ఏ విధంగా మనం నోట్స్ మేకింగ్ చేసుకోవాలి అది కూడా చెప్తాను నేను. ఫస్ట్ నాకు ఇది చెప్పండి, సిలబస్లో ఎక్కడ ఉందో చెప్పండి, తొందరగా ఆన్సర్ చేయండి. హరికృష్ణ గారు అబౌట్ హరప్ప అండ్ మొహంజదారో. రాజన్న గారు అజంతా పెయింటింగ్ టాప్ 2 సార్, టాపిక్ 2. రాజన్న గారు వెరీ గుడ్. అజంతా పెయింటింగ్ టాపిక్ 2, ఓకే. కంటెంపరీ మోడర్న్ ఇండియన్ ఆర్ట్, కంటెంపరీ మోడర్న్ ఇండియన్ ఆర్ట్. నా నేను చెప్తా చూడండి, ఐ విల్ గివ్ ది ఇన్ఫర్మేషన్. సి ఇక్కడ చూడండి ఎక్కడ ఉందంటే దీనికి సంబంధించింది. ఇక్కడ చూడండి, స్కల్ప్చర్స్ అని అన్నాడు, చోలా అన్నాడు, స్కల్ప్చర్ అన్నాడు. కాబట్టి ఎక్కడ గురించి దీని గురించి మాట్లాడుకోవాలంటే మనకి ఇండియాలో స్కల్ప్చర్స్ అంటే టెంపుల్ స్కల్ప్చర్స్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మన మైండ్కి రావాలి. ఓకేనా? నౌ వీ కమింగ్ టు ద పాయింట్. నౌ ఐ విల్ షో యూ ద సిలబస్ కాపీలో ఎక్కడ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిరు అనేది చూస్తాను నేను. చూడండి, రాజన్న గారు కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చిరండి మీరు, యూ డిడ్ ద గుడ్ ఆన్సర్. బట్ ఎగ్జాక్ట్లీ ఈ టాపిక్ అజంతా పెయింటింగ్స్ తర్వాత కింద ఉంది, ఇది అజంతా పెయింటింగ్, జనరల్ నాలెడ్జీ అబౌట్ వరల్డ్ ఫేమస్ పెయింటింగ్స్ అండ్ స్కల్ప్చర్స్, ఇది మెయిన్ టాపిక్. అవునా? దీంట్లో మనం ఇంతకుముందు అజంతా గురించి డిస్కషన్ చేసినాం. అవునా? ఇప్పుడు ఎల్లోరా అండ్ ఫేమస్ టెంపుల్ స్కల్ప్చర్స్ ఆఫ్ ఇండియా, ఇది సెంటెన్స్ అండి. అర్థమైందా? ఆర్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ? అర్థమైందా? ఈ వర్డ్ ఎల్లోరా ఇది సపరేట్, మళ్ళీ ఇది దీంట్లో భాగమే, ఇది కూడా ఎల్లోరా దీంట్లో భాగమే. కానీ ఇంతకుముందు నేను అడిగిన క్వశ్చన్కి ఎక్కడంటే ఇది సెంటెన్స్ అనమాట. ఇట్లా మనము ఏ పేపర్ అయినా కావచ్చు, అది ఎన్విఎస్ కావచ్చు, కేవీఎస్ కావచ్చు, నెట్ యూజీసీ నెట్ కావచ్చు, మనకి ఆర్ట్కు సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఏదైనా కానీ మనం క్వశ్చన్ చేయాలి, క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. అప్పుడు మనము రెడీగా ఉన్నట్టు, మనం ఎగ్జామినేషన్కి రెడీగా ఉన్నట్టు లెక్క. అట్లా మనల్ని మనం ట్యూన్ చేసుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉండే ముఖ్యమైన ప్రాతిపాదిక ఏంటంటే నువ్వు ఎట్లనైనా క్వశ్చన్ అడిగని మనం ఆన్సర్ చేయగలగాలి. అట్లా మనం మైండ్ని ట్యూన్ చేసుకోవాలి. మన ప్రిపరేషన్ స్టాండర్డ్ కూడా మనం అట్లా చేసుకోవాలన్నమాట. 360 డిగ్రీస్లో మనం చదవాలి. ఓకే, ఇందాక అడిగిన శివ పొచ్చర్ అనేది దేనికి సంబంధించిందంటే స్కల్ప్చర్స్. కాబట్టి ఆ స్కల్ప్చర్స్ మన సిలబస్లో ఎక్కడ వాడిండో ఆ పదం అంటే ఇస్ ఇట్ క్లియర్? ద ఫేమస్ టెంపుల్ స్కల్ప్చర్స్ ఆఫ్ ఇండియా, ఇక్కడ వాడిండు. ఇంకెక్కడ లేదు పదం మనకి. ఎక్కడ చూసినా కానీ సిలబస్ మొత్తం కాపీలో ఎక్కడ చూసినా కానీ మనకి ఏ టాపిక్లో కూడా ఈ పదం వాళ్ళు ఇక్కడ మాత్రమే వాడిండు. ఓకే, రైట్ అండి, రైట్. ఓకే, నెక్స్ట్ రైట్. సో ఇప్పటివరకు మనం నేర్చుకున్న అంశాలన్నీ కూడా మీకు క్వశ్చన్ అలవాటు కావాలి. మనం క్వశ్చన్ ఎందుకు మీకు ప్రాక్టీస్ చేపిస్తున్నానంటే క్వశ్చన్ యూ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ ప్యాటర్న్. మనకి క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఏ విధంగా అడుగుతాడు అనే అంశం పైన ఫస్ట్ మన మైండ్ ట్యూన్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపించిన పేపర్ అనేది నవోదయ విద్యా సమితి, ఏదైతే కేంద్రీయ అంటే సెంట్రల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ అనమాట అవి. కేవీఎస్ కేంద్రీయ విద్యా సమితి, విద్యా సంఘం. ఈ స్కూల్స్ అన్నిటికీ కూడా ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి రిక్రూట్మెంట్ జరుగుతుంది. వాళ్ళు కూడా సేమ్ మన గురుకుల ఎట్లా ఎగ్జామ్ పెడతారో వాళ్ళు కూడా ఎగ్జామ్ అట్నే పెడతారు అనమాట. సో కాబట్టి దానిలో భాగంగా మనం అద్భుతంగా ఇప్పుడు మరి ఆ క్వశ్చన్ పేపర్ని మనం లాస్ట్ టైం జరిగిన క్వశ్చన్ పేపర్ మీకు చూపించిన అందులో క్వశ్చన్స్ ఆధారంగా
ఆ క్వశ్చన్ ప్యాటర్న్ ఏ విధంగా అడిగిరు, ఆ క్వశ్చన్ సంబంధించిన రిలేటెడ్ సిలబస్ మనకి ఇచ్చిన సిలబస్ కాపీలో మన గురుకుల ఆర్ట్ టీచర్ సిలబస్లో ఎక్కడ ఉందనేది మీకు చూపించిన. క్వశ్చన్ ప్యాటర్న్ ఎట్లా అడుగుతున్నాడు, కాన్సెప్ట్ చదువుతాం మనం, కానీ క్వశ్చన్ ప్యాటర్న్ ఏ విధంగా అడగవచ్చు అనేది మన మైండ్లో మనమే ముందుగా దాని గురించి కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మన మైండ్ ట్యూన్ అయి ఉంటుంది అనమాట. అందుకనే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఫస్ట్ ఆ ఎగ్జామ్ యొక్క నేచర్, క్వశ్చన్ ప్యాటర్న్ నేచర్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఆ ఎగ్జామ్ని క్రాక్ చేయగలుగుతాం. లేదంటే నథింగ్, డ్యామ్ షూర్ మనకు మళ్ళీ కాదనమాట. అది ఏ ఎగ్జామ్ అయినా కానీ, సివిల్స్ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, ఎనీ అదర్ కాంపిటేటివ్ చిన్న ఎగ్జామ్స్ నుంచి పెద్ద ఎగ్జామ్ వరకు ఏదైనా ఇదే స్ట్రాటజీ అనమాట, యూపీఎస్సీ నుంచి. కాబట్టి సో నా ఇప్పుడు మనము సిలబస్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. డీటెయిల్ అనాలిసిస్ అవసరం లేదు మనకి, మీకు సింపుల్గా చెప్పుకుంటూ వెళ్తాను నేను. దాని తర్వాత మనం నోట్స్ మేకింగ్ ఎట్లా చేసుకోవాలనేది కూడా చెప్తాను. ఓకేనా? మీరేం చేయాలంటే ఫస్ట్ నోట్స్ మేకింగ్ గురించి డిస్కషన్ చేద్దాం మనం. ఓకే, సో నోట్స్ మేకింగ్ ఎట్లా నోట్స్ మేకింగ్ చేసుకోవాలి మీరు. ఒక 200 పేజెస్, ఒక 300 పేజెస్ లేదా ఒక 500 పేజెస్ స్పైరల్ నోట్బుక్ దొరుకుతుంది మనకి మార్కెట్లో. స్పైరల్ బైండింగ్ దొరుకుతుంది, స్పైరల్ నోట్బుక్, వైట్ పేజెస్ ఉన్న స్పైరల్ బైండింగ్ దొరుకుతుంది. ఓకే, స్పైరల్ బైండింగ్ వైట్ పేపర్స్ దొరుకుతుంది. దీన్ని తీసుకోండి, ఈ స్పైరల్ బైండింగ్ వైట్ పేపర్స్ని తీసుకోండి. ఓకేనా? ఇది నోట్బుక్గా పెట్టుకోండి, దీన్ని నోట్బుక్గా యూజ్ చేయండి. ఎందుకంటే మనకి ఇది కంఫర్ట్ ఉంటుంది, చాలా కంఫర్ట్ ఉంటుంది. ఓకే, ఇది మనకి చాలా కంఫర్ట్ ఉంటుంది. హౌ టు రైట్ ఏ నోట్స్, ఎట్లా నోట్ చేసుకోవాలి ఏంటిది అన్నది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు దీన్ని చాలా తేలిగ్గా తీసుకోవద్దు దయచేసి. సార్ నోట్స్ మేకింగ్ కూడా మాకు క్లాస్ చెప్తున్నాడు అనే విషయం మీద మీరు డిస్కషన్ చేయకండి, నవ్వుకోకండి. ఎందుకంటే ఇది నువ్వు ఎట్లా రాయాలి అంటే, ఒక టీచర్ పాఠం చెప్పినప్పుడు, అది లెక్చర్ అయినా కానీ పాఠమైనా కానీ ఏదైనా కానీ, దాన్ని నోట్స్ మేకింగ్ చేసుకోవడం అనేది నీకు ఫ్యూచర్లో ఎప్పటికైనా నోట్స్ పనికి వస్తుంది. అది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని కాదు, రేపు నువ్వు స్కూల్లో జాయిన్ అయినప్పుడు పిల్లలకి ఎట్లా టీచ్ చేయాలనేది కూడా ఆ నోట్స్ నీకు రెఫరెన్స్గా పనికి వస్తుంది. అంత నాలెడ్జ్ ఉంటుంది. ఓకేనా? సో డోంట్ టేక్ ఇట్ ఈజీ. ఎందుకంటే మీరు ఇక్కడ ఫీజు కట్టి క్లాసెస్కి జాయిన్ అయ్యి మీకున్న పనులన్నీ కూడా వదిలేసుకొని ఇక్కడ వచ్చి కూర్చొని పైసలు కట్టి, మరి మీకు వాల్యుబుల్, మీకు ఈ టైం స్పెండ్ చేస్తున్న టైం, వాల్యుబుల్ టైం అవుతుందో ఆ టైంని కూడా స్పెండ్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ క్యాలిక్యులేషన్ అవుతాయండి, ఏ ఒక్కటి కూడా మిస్ కాదు. ఇవన్నీ కూడా ఫ్యూచర్లో మీకు ఎక్కడో ఒక దగ్గర చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. అందుకని చెప్తున్నాను. ఓకే, రైట్. హౌ టు రైట్ ఏ నోట్స్. ఇక్కడ నేను సిలబస్లో నెంబర్ 1, సిలబస్లో ఏ విధంగా ఉంటే సిలబస్ క్రొనాలజీ ఏ విధంగా ఉంటే ఆ విధంగా వరుస క్రమం ఆధారంగా క్లాసెస్ చెప్తాను. మనకు సిలబస్లో ఎట్లా ఉందో ఆ విధంగా క్లాసెస్ చెప్పుకుంటూ వెళ్తాను. 1, 2 మీరు కూడా సిలబస్లో ఉన్న ఆధారంగానే మీరు నోట్ చేసుకుంటూ రావాలి. ఓకే, తర్వాత మీరు హెడ్డింగ్, తర్వాత సబ్ హెడ్డింగ్ మెయింటైన్ చేయండి. సబ్ హెడ్డింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి డ్రాయింగ్ అనేది హెడ్డింగ్ అవుతుంది. దీంట్లో మరి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్. ఇవన్నీ కూడా సబ్ హెడ్డింగ్ అవుతాయి, అవునా? సో ఇట్లా మీరు హెడ్డింగ్ ఏంటిది, సబ్ హెడ్డింగ్ ఏంటిది అనేది మీరు చేసుకుంటూ రావాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, రైట్. ఒక నిమిషం ఉండండి, బ్యాక్. ఇది పోయిందండి, ఒక నిమిషం. హౌ టు రైట్ ఏ నోట్స్. సో మనకి సిలబస్ ఆధారంగా మనం క్లాసులు చెప్తాం, సిలబస్ వైజ్ క్లాసెస్. ఓకే, తర్వాత హెడ్డింగ్స్, తర్వాత సబ్ హెడ్డింగ్స్ పెట్టుకోండి, మంచిగా సబ్ హెడ్డింగ్స్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ మనకి కొన్ని డ్రాయింగ్స్ యూజ్ చేస్తాను నేను.
కొన్ని డ్రాయింగ్స్ యూజ్ చేసినప్పుడు, కొన్ని విజువల్స్ చూపించినప్పుడు వాటిని పెన్సిల్ తోటి డ్రా చేసుకోండి లేదా పెన్ తోటి డ్రా చేసుకోండి అదే టాపిక్లోని. ఓకేనా? మీరు ఇట్లా డ్రా మీరు ఇట్లా పేజ్ ఉంటుంది కదా, మనకి ఇట్లా పేజ్ ఉంటుందండి. ఈ పేజ్ ఉన్నాక ఇప్పుడు ఇక్కడ డ్రాయింగ్ అనే ఒక టాపిక్ మీద మనం రాస్తున్నాం మనం. ఓకేనా? ఈ పేజ్ ఇక్కడికే కవర్ అయింది, ఇక్కడికే అయిపోయింది. అయిపోయినాక ఈ పేజ్ మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయకండి. ఇక్కడికి అయిపోయినాక ఇక్కడ పూర్తయింది ఈ టాపిక్ అనేది, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయకండి, ఇక్కడ నుంచి వేరే టాపిక్ స్టార్ట్ చేయకండి. ఈ పేజ్ మొత్తాన్ని వదిలిపెట్టుకోండి డ్రాయింగ్కే. ఎందుకనంటే ఎప్పుడన్నా రిమైనింగ్ కొత్త అంశాలు మీరు చదువుతున్న క్రమంలో కానీ లేకపోతే అప్డేటెడ్ అంశాల్లో కానీ ఈ అప్డేటెడ్ అంశాలు ఏవైతున్నాయో ఇవన్నీ మీరు దీంట్లో నోట్ చేసుకోవాలన్నమాట. ఈ కింద నోట్ చేసుకోవాలి, లేదంటే ఒక పేజీ మొత్తం వదిలిపెట్టండి. సో ఆ అంశాలన్నీ కూడా దాంట్లో మనం నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్డేట్ అవుతుంటాం, మనం చదువుతున్న కొద్దీ మనం ఏమవుతుంటామంటే మనం ఆటోమేటిక్గా అప్డేటెడ్ అంశాలను కూడా నోట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా నోట్స్ అనేది ప్రతి ఒక్క టాపిక్ అట్లా దాని వెనకాల ఒక పేజీని వదిలిపెట్టడానికి ప్రయత్నం చేయండి, ఎంటీ పేజీని. దానికి అప్డేటెడ్ అంశాలని కూడా దాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? క్లియరా? రైట్. సో ఇక్కడ మరి థర్డ్ ఇంకొక మూడో అంశం ఏంటంటే యూజ్ డ్రాయింగ్స్. నేను డ్రాయింగ్స్ ఎక్కడన్నా స్లైడ్స్లో డ్రాయింగ్ చూపించినప్పుడు ఆ డ్రాయింగ్ని మీరు దాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది చాలా రిఫరెన్స్గా మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ఎక్కువగా మనము ఈ విజువల్స్ గురించి మనం మాట్లాడతాం కాబట్టి, డ్రాయింగ్స్ గురించి ఎక్కువగా మనం యూజ్ చేస్తాం కాబట్టి మీరు చేసేటప్పుడు ఖచ్చితంగా రిఫరెన్స్లో మీరు ఇవన్నీ కూడా స్క్రిబుల్స్ అన్నీ కూడా స్క్రిబుల్స్ వేసుకోండి. చిన్న కాలంలో స్క్రిబుల్స్ వేసుకోండి. పెన్ కానీ పెన్సిల్ కానీ యూజ్ చేసి చేసుకున్నట్లయితే మీకు చాలా ఉపయోగం ఉంటుంది. ఓకేనా? ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు మీరు క్లాసెస్ వింటున్నారు కదా, ఈ క్లాసెస్ అన్నీ రికార్డ్ అయి ఉంటాయండి. ఈ క్లాసెస్ అన్నీ కూడా ఈరోజు అయిపోయిన క్లాసు ఇంకా మీకు రాదు అనే ఎలాంటి అపోహ అవసరం లేదు, ఎలాంటి డౌట్ అవసరం లేదు. నిన్న క్లాస్ మీరు అటెండ్ కాలేదు, ఆ క్లాస్ ఆల్రెడీ రికార్డ్ అయి ఉంది. ఆ క్లాస్ రికార్డ్ అయింది, దాన్ని డౌన్లోడ్ చేసిన ఆల్రెడీ మీరు తీసుకున్న కోర్సులో అప్లోడ్ చేసి పెట్టడం జరిగింది. సో ఈ అంశం అనేది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు ఏదైనా పని ఉంది, రేపు ఏదైనా అర్జెంట్ పని ఉంది, తప్పదు క్లాస్ మిస్ అవ్వాల్సిన అవసరం ఏర్పడింది, ఆ వీడియో మనకి ఎక్కడంటే మన రికార్డు మీ కోర్సులోనే ఈరోజు సంబంధించిన క్లాస్, మీరు మిస్ అయిన క్లాస్ ఏదైతుందో ఆ క్లాస్ అనేది ఏ రోజు క్లాస్ ఆ రోజు రికార్డ్ చేసి ఆ క్లాస్ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా మీకు అప్లోడ్ చేసి ఉంటుంది అనమాట. కాబట్టి మీరు సందేహపడాల్సిన ఎప్పటి వరకు ఉంటుంది ఈ కోర్స్? మీకు 6 నెలల వరకు ఉంటుంది. చాలామంది సార్ ఫీజు ఎక్కువైంది సార్ అంటున్నారు, కానీ మనకి మీకు 6 నెలల వరకు మీకు ఉంది వ్యాలిడేషన్. మీరు తర్వాత ఎలాంటి డౌట్ ఉన్నా ఎలాంటి సందేహం ఉన్నా మనకి కాల్ చేయొచ్చు, మీరు డిస్కషన్ మీకున్న డౌట్ని క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ ప్రాసెస్లో ఎగ్జామ్ సక్సెస్ అయ్యేంత వరకు కూడా మీకున్న డౌట్స్ అన్ని కూడా నాకు ఫోన్ చేయండి, లేదా లేకపోతే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీకు అన్ని డౌట్స్ నేను క్లారిఫికేషన్ చేసే బాధ్యత నాది. ఓకేనా? నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్ ఆల్. సో మీరు క్లాస్ మిస్ అయినా కానీ ఆ క్లాస్ మిస్ అయిన క్లాస్ని నేను దాంట్లో సేమ్ మనకి సమ్మర్ బ్యాచ్ 2025 అవుతుందో దాంట్లో డిఫాల్ట్గా స్టోర్ అయి ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ మిస్ అయిన పర్టికులర్ క్లాస్ ఏదవుతుందో నేను డేట్ వైజ్గా దాన్ని అప్లోడ్ చేస్తాను. ఆ డేట్ వైజ్గా మీరు దాన్ని అప్లోడ్ చేసుకొని చూసుకుంటే సరిపోతుంది. మన క్లాస్ మనకి 30 నుంచి 35 డేస్ ఈజీగా మనకు కంప్లీట్ అవుతుంది. దాని గురించి మీరు ఎలాంటి సందేహం లేదు, ఈజీగా మీకు కంప్లీట్ చేస్తాను. చాలా డీటెయిల్గా చదువుకుందాం, డీటెయిల్గా నేర్చుకుందాం. మీరు ఇక్కడ నేర్చుకునే సబ్జెక్టు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కే కాకుండా మీరు లైఫ్లో ఆర్ట్ గురించి ప్రత్యేకమైన కంప్లీట్ పిక్చరైజేషన్ అనేది మీ మైండ్లో కూర్చోబెడతాం. ఓకేనా? సో కాబట్టి దాని గురించి మీరు ఎట్లాంటి సందేహం లేదు. మీరు నా దగ్గరకు వచ్చారు, నా క్లాసెస్ తీసుకున్నారు, 100% మీకు ఆర్ట్లో 80% మనకి 100 మార్క్స్ కదా, 100 మార్క్స్లో మనకి 80% మోర్ దెన్ మనకి ఆర్ట్ నుంచి రావడం జరుగుతుంది మోస్ట్లీ. సో కాబట్టి మీకు 80%కి అంటే 100% అనుకుంటే 100%లో 80 to 90% స్కోర్ ఇచ్చే బాధ్యత నాది. మీరు నాతో జర్నీ చేస్తారు కాబట్టి 100% మీకు న్యాయం చేసే బాధ్యత నాది. సబ్జెక్ట్ మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగ్లెక్ట్ చేయం. అద్భుతమైన సబ్జెక్ట్ ఇస్తాం మీకు, మీ మైండ్లో కూర్చోబెడతా, మీరు రివిజన్ చేయండి, ఎగ్జామ్స్ సిద్ధం అవ్వండి. ఓకే, రైట్. సో ఇది నోట్స్ మేకింగ్ అనేది మీరు ఈ విధంగా ఒక స్పైరల్ బైండింగ్ తీసుకోండి, మంచిగా రెడ్ కలరు బ్లూ కలరు 2 కలర్స్ యూజ్ చేసి చేసుకోండి. మెయింటైన్ చేయాలి, డెకరేషన్ చేసుకోవాలి మంచిగా, ఎందుకంటే మనకి ఫ్యూచర్గా ఆ హ్యాండ్ బుక్ అనేది మనకు ఉపయోగపడుతుంది. రేపు మీరు ఎక్కడన్నా ఏదైనా ఇంటర్నేషనల్ స్కూల్లో ఒకవేళ మనకి ఎగ్జామ్లో మనం బ్యాడ్ లక్ బాగలేక ఒకవేళ ఎగ్జామ్లో రాలేదు, కానీ ఆ హ్యాండ్ బుక్ అనేది రేపు ఫ్యూచర్లో మీరు ఎక్కడికి వెళ్ళి జాబ్కి వెళ్ళినా కానీ ఆ హ్యాండ్ బుక్ మీకు రిఫరెన్స్గా మనకు వస్తుంది. ఓకే, అందరికీ జాబులు రావాలని కోరుకుందాం అండి. 199% అందరికీ జాబులు రావాలని కోరుకుందాం. ఓకే, రైట్ అండ్ నౌ వి కమింగ్ టు ద పాయింట్. సో ఇది ఈ విధంగా మీరు చేసుకోండి. ఏ రోజుకి ఆ రోజు డేట్ పెట్టుకోండి, ఏ రోజుకి ఆ రోజు హెడ్డింగ్ పెట్టుకోండి, ఏ టాపిక్ చెప్తున్నాను. సిలబస్లో మీరు ఒక కాపీని సిలబస్ పంపిస్తాను నేను, ఆ సిలబస్ కాపీని ఒకటి ప్రింట్అవుట్ తెచ్చుకొని ఒక కాపీని మీ దగ్గర పెట్టుకోండి. సిలబస్ చదవండి. మొబైల్లో ఉంది కదా సార్ నాకు అవసరం లేదు అనుకోవద్దు, ఆ మొబైల్ ఓపెన్ చేయాలి. మొబైల్ ఓపెన్ చేసే క్రమంలో వెంటనే
వాట్సాప్లో ఒక మెసేజ్ ఫ్రెండ్ హాయ్ అని పంపిస్తాడు. లేకపోతే ఎవరైనా ఇదే పని ఉందని చెప్పేసి బయట టీ తాగుదాం రా అని పిలుస్తారు, మెసేజ్ పెడతారు. లేకపోతే ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, ఫోన్ తీసుకొని సిలబస్ చూసే క్రమంలో అయిపోయింది ఈ సిలబస్ కథం. సిలబస్ లేదు, ఏం లేదు, కథం. రారా సినిమాకి వెళ్దాం రారా, లేకపోతే టీ తాగుదాం రారా, ఇదేగా అంతే. ఇక ఇంకా ఫోన్ చూసేది లేదు, ఏం లేదు, సిలబస్ చూసేది ఏం లేదు, సిలబస్ సంగతి కథం, గోవిందా. ఇక మీరు ఏం చేస్తారు అప్పుడు? ఇక టీ తాగడము, లేకపోతే ఫ్రెండ్ని కలవడము, లేకపోతే ఫోన్లో మాట్లాడుకోవడం, ఇదే జరుగుతుంది. ఫోన్తో పెట్టుకోవద్దు, పుస్తకాలతో పెట్టుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పుస్తకాలతోనే సావాసం చేయాలి. మీరు చదివిన గంట సేపైనా కానీ, అర్ధ గంట సేపైనా కానీ, ఆ అర్ధగంట సేపు వరకు ఏం పట్టుకోవద్దు, ఆ గంట సేపు ఏం పట్టుకోవద్దు. ఇవన్నీ ఫండమెంటల్సే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు ప్రిపరేషన్లో మీరు ర్యాంక్ కొట్టాలి, జాబు సాధించాలి అనంటే మీరు కంకణం కట్టుకోవాల్సిందే. మీరు ప్రతిజ్ఞ చేసుకొని మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకొని అయిపోయేంత వరకు మీరు దీక్షతో ఉండాలి. అట్లయితేనే మీ మైండ్లో కూర్చుంటుంది సబ్జెక్ట్. ఓకేనా? రైట్. ఒక నిమిషం. ఓకే, చాలా దీక్షతో ఉండాలి. ఎందుకంటే కొన్ని వేల మంది రాస్తారు ఎగ్జామ్. మనకి ఆడున్న 100 పోస్టులలో వేల మంది రాస్తారు. మరి ఆ 100 పోస్టులలో 100లో ఒక పోస్ట్ మనకు ఉండాలి కదా. ఆ మాత్రం రిస్క్ తీసుకోవాలి, తప్పేం లేదు. అవునండి, గవర్నమెంట్ జాబు, గవర్నమెంట్ ఉద్యోగి అనే పదం ఆడికెళ్ళి వస్తుంది. నీకు ఒక సపరేట్ మార్క్ ఉంటుంది, నీకు ఎక్కడికి వెళ్ళినా కానీ రికగ్నైజేషన్ ఉంటుంది, నీకు ఎక్కడికి వెళ్ళినా కానీ కూర్చోబెడతారు, నీకు ఒక రెస్పెక్ట్ ఇస్తారు, సమాజంలో నీకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఓకే, మంత్ ఫస్ట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా నీ అకౌంట్లో టింగ్ మనం అవుతుంది, గవర్నమెంట్ ఇచ్చే అలవెన్స్లో నీకు వస్తాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఓకే, రైట్. సో మరి వాట్ ద టైమ్ నౌ? ఓకే, 10:50 అవుతుంది. సో సిలబస్ కాపీ ఒకసారి ఓపెన్ చేస్తాను. నేను సిలబస్ కాపీ ఓపెన్ చేస్తాను. ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు కదండి మనకి, ఆడియో వీడియోలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు కదా. మళ్ళీ ఒకసారి నాకు కన్ఫర్మేషన్ చేయండి అమ్మా. ఓకే, ఇంకా చూడండి, లైటింగ్ ఏమైనా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుందా మీకు? ఏమైనా లైటింగ్ ఏమైనా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుందా? నేను సెట్ చేస్తాను, లైటింగ్ మేబీ తక్కువ ఉంటే. స్క్రీన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది కదా మీకు? స్క్రీన్ పైన అక్షరాలు కానీ ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్. యా, ఓకే. కోర్స్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, మన కోర్స్ తీసుకున్న వాళ్ళు. బట్ ఆన్లైన్ లైవ్ క్లాస్కి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎంతమంది? చాలామంది కోర్స్ తీసుకున్నారు, బట్ కానీ మరి ఎందుకు లైవ్ క్లాస్కి రావట్లేదు? గత 2 నెలల నుంచి చాలామంది కోర్స్ తీసుకున్నారు, వాళ్ళందరూ లైవ్ క్లాస్కి వస్తే ఇప్పుడు మన లైవ్ క్లాసెస్ అనేవి సేమ్ ఆఫ్లైన్ క్లాసెస్ ఎట్లుంటాయో అంతే ఉంటాయి అన్నమాట. ఇది అందరికీ అర్థం కాదు ఈ విషయం, అర్థమైనా? రియల్లీ చాలామందికి లైవ్ క్లాసెస్ ఎట్లా అంటే ఆఫ్లైన్ క్లాసెస్ ఎట్లా ఉంటాయి. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, ఆన్సర్ చేస్తున్నారు. మరి ఇంకా ఆఫ్లైన్కి ఆన్లైన్కి ఉన్న తేడా ఏముంది చెప్పండి? లైవ్ ఆన్లైన్ క్లాసెస్ అంటే వితౌట్ టీచర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ తోటి, అది వేరే. రికార్డు క్లాసెస్ కాదు కదా. ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని, నేను క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు ఆన్సర్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మీరు రాంగ్ చెప్పినప్పుడు నేను రైట్ చెప్తున్నాను, ఇదంతా ఇంటరాక్షన్ జరుగుతుంది. బట్ అయినా వై ద స్టూడెంట్స్ ఆర్ నాట్ అటెండింగ్ ద లైవ్ సెషన్స్ అన్నో ఐ డెంట్ అండర్స్టాండ్ టిల్ నౌ. ఎందుకంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. పైసలు పెట్టి తీసుకోరు, బట్ గత 2 months నుంచి 3 months నుంచి కోర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ మెసేజ్లు వెళ్ళినాయి. మళ్ళీ ఈరోజు ఫోన్ చేపిస్తాను నేను, మళ్ళీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఉద్యోగాలు మీకు వస్తే నాకు కొద్దిగా పాజిటివ్ వే ఉంటుంది కదా, అవునా కదా? సో రైట్, నౌ వీ కమింగ్ టు ద పాయింట్ హియర్, ద స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆర్ట్ టీచర్ ఇన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీస్. సో ఇక్కడ మనకి సింపుల్గా పేపర్ జెండర్ స్టడీస్ ఓకేనా, జెండర్ స్టడీస్ అంటున్నాడు మనకి. ఇంకా చూడండి, ఇది ఆల్రెడీ సిలబస్ మనకి పాత సిలబస్ ఒకటి ఉండే, మీకు తెలుసో తెలియదు ఆ విషయం, మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. బట్ 2018కి దీనికి సిలబస్ సేమే ఉంది.
బట్ ద మార్క్స్ వెయిటేజ్లో చేంజెస్ జరిగినాయి. ఓకేనా, అవేంటంటే అప్పుడు 2017లో నోటిఫికేషన్ అనమాట. ఓకేనా, అప్పుడు 200 మార్క్స్ ఉంది పేపర్. ఓన్లీ థియరీ ఒకటే ఉంది. అప్పుడు ఏముంది? అప్పుడు థియరీ ఒకటే ఉంది, థియరీ ఎగ్జామ్ ఒకటే ఉంది. ఈవెన్ అది కూడా ఆఫ్లైన్ మోడ్ ఎగ్జామ్, అది పెన్ను పేపర్ తోటి ఉంది. బట్ ఇప్పుడు ఈ 200 మార్క్స్ని 100 మార్కులకు కుదించారు. ఇది సిబిటి మెథడ్ ఎగ్జామ్, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అనమాట. అర్థమైందా? కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్లో మనము క్వశ్చన్స్ వస్తాయి, వాటికి మనము మౌస్ తోటి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అప్పుడు 17 ఏమో పెన్ను పేపర్ మీద మనకి ఇచ్చిరు. అప్పుడు ఓన్లీ థియరీ 200 మార్కులు, ఇప్పుడు 100 మార్కులు కుదించారు. దీనికి 25 మార్కులని స్కిల్ టెస్ట్ యాడ్ చేశారు. ఓకేనా, రైట్. సో నౌ సి ద పేపర్ ఇస్ ద జనరల్ స్టడీస్ అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్ అంటున్నాడు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారంట? 100 క్వశ్చన్లు ఇస్తారంట. డ్యూరేషన్ 120 minutes. మరి మార్క్స్ అన్ని 100 మార్కులు. ఇక్కడ చూడండి, మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి అంటే ఒక క్వశ్చన్కి మనకి ఆల్మోస్ట్ 1 minute కంటే ఎక్కువనే ఉందని మనకు తెలుస్తుంది. 20 minutes ఎక్కువ, 20 నిమిషాలు ఎక్కువ ఉంది మనకి. 20 minutes ఎక్కువ ఉంది, అవునా? అంటే ఒక క్వశ్చన్కి 1 minute ఉంటుంది మామూలుగా అయితే. మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఎన్ని వచ్చినాయి? 20 minutes వచ్చినాయి. సో కాబట్టి మీరు కొద్దిగా హరీ కాకుండా ఎగ్జామ్లో మీరు నిదానంగా కూల్గా రిలాక్స్గా మీరు ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, చెప్తాను అది మనం ఎగ్జామినేషన్ బిఫోర్ గోయింగ్ టు ఐ విల్ గివ్ యూ గుడ్ గైడెన్స్ అన్ దట్, డోంట్ వరీ. ఓకే, సో ఇక్కడ 120 minutes 120 నిమిషాలలో 100 మార్కులు మనం అటెంప్ట్ చేయాలి. 100 మార్క్స్ ఈచ్ క్వశ్చన్కి, ఒక్కొక్క మార్కు 100 మార్కులు, 100 క్వశ్చన్స్. ఇక్కడ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే యూనో ద డెమాన్స్ట్రేషన్, ఇది స్కిల్ టెస్ట్ యాడ్ చేసిరండి. డెమాన్స్ట్రేషన్ ఇస్ ద స్కిల్ టెస్ట్. ఓకేనా, ఈ స్కిల్ టెస్ట్ ఎంతంటే మనకి 25 మార్కులకి యాడ్ చేసి 25 మార్క్స్కి యాడ్ చేసారు. అంటే ఇదేమో మనకి ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ జరుగుతుంది, ఇదేమో సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ జరుగుతుంది. అదేనా, ఇదేమో ఫస్ట్ స్టేజ్, ఏది సిబిటి, ఈ కంప్యూటర్ మెథడ్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది ఇది. ఓకేనా, ఆబ్జెక్టివ్ టైప్ అంటే ఒక క్వశ్చన్ 4 ఆన్సర్లు ఇస్తాడు, అందులో కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకోవాలి. సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఇస్తాడు, ఆన్లైన్ ఎగ్జామ్ ఇది. ఇదేమో స్కిల్ టెస్ట్, ఇది మాన్యువల్ ఎగ్జామ్ చేయాలి మనం. మాన్యువల్గా డ్రాయింగ్ స్కిల్స్ మనం అప్లై చేయాలి. దీనికి సపరేట్ సెషన్ పెట్టుకుందాం మనం. ఇది ఎవరైతే ఈ ఫస్ట్ రిటర్న్ టెస్ట్లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి లిస్ట్ పెడతారు. ఆ లిస్ట్ పెట్టిన వాళ్ళకి సెలక్షన్ చేసిన వాళ్ళకి మనం దీనికి సపరేటు ఆఫ్లైన్ క్లాసెస్ కానీ ఆన్లైన్ కానీ పెట్టుకుందాం. మనకి ఇది తర్వాత చూద్దాం ఇది. ఓకేనా, ఓకే రైట్. 25 మార్కులకి. సో టోటల్గా ఈ 100 తర్వాత ఈ 25, ఈ రెండు కలిపి 125. ఈ 125కి మనము ఎవరైతే హైయెస్ట్ తెచ్చుకుంటారో 125 మార్కులకి ఎవరైతే హైయెస్ట్ తెచ్చుకుంటారో వాళ్ళు జాబ్లో ఉంటారు. ఓకేనా, సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అన్నమాట. 125 మార్కులు టోటల్గా. ఈ 100 కూడా యాడ్ అవుతాయి ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో. ఈ 100 తర్వాత ఈ డెమాన్స్ట్రేషన్స్ 25 మార్క్స్, ఈ రెండింటిని కలిపి ప్లస్ చేసి టోటల్గా 125 మార్కులకి ఎంత అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, 125 మార్కులకి 125 మార్క్స్కి హైయెస్ట్ వచ్చిన వాళ్ళు కేటగిరీ వైజ్గా ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ తీస్తారు. కట్ ఆఫ్ తీసి తర్వాత ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ అనేది వాళ్ళ రిజర్వేషన్ ఆధారంగా, అందులో పోస్టుల ఆధారంగా దాన్ని డివైడ్ చేయడం జరుగుతుంది. అది వేరే విషయం, అది పక్కన, రిజర్వేషన్ అనేది పక్కన పెడదాం. బట్ మీరు నా దగ్గర క్లాసెస్కి వచ్చారు కాబట్టి మీరు 100% మనం ఓపెన్లోనే కొట్టుకోవాలి. మీరు ఓపెన్లోనే టాప్ స్కోర్లోనే ఉండాలి మీరు అనేది నా లక్ష్యం. మీ లక్ష్యం కూడా మీరు అదే పెట్టుకోండి. రిజర్వేషన్ పోవద్దు, మనకున్నా కానీ మనం ఓపెన్లోనే కొట్టుకోవాలి అనే టార్గెట్ మీరు పెట్టుకోవాలి. ఓకే, రిజర్వేషన్ ఉంటే ఓకే హ్యాపీ, నేను వద్దంటలే, వాడుకోవద్దని అంటలే, అది హక్కు, అది ఒక రాజ్యాంగబద్ధ హక్కు. బట్ కానీ మనకి రిజర్వేషన్ ఉన్నా కానీ మనం ఓపెన్లోనే జాబ్ సాధించాలనేది ఒకటి టార్గెట్ పెట్టుకోండి. మీ మైండ్లో ఫిక్స్ అవ్వాలి. మనకి టాప్ 20 ర్యాంకుల్లో మీరే ఉండాలి, టాప్ 20 ర్యాంక్స్లలో మీరే ఉండాలి అనేది టార్గెట్ పెట్టుకోండి. ఓకేనా, ఇది మెయిన్ మీ టార్గెట్. ఈ విధంగా మీరు ఓపెన్లో కొట్టాలి. టాప్ 20 ర్యాంకులలో మనమే ఉండాలనేది టార్గెట్ పెట్టుకోండి. 20 లోపే 15, 10 అట్లనే ఉండాలని ఒక లక్ష్యాన్ని మీరు పెట్టుకోండి. అప్పుడు మన ప్రిపరేషన్ పాజిటివ్గా వెళ్తుంది అన్నమాట. ఓకేనా, రైట్. సో ఈ విధంగా
ఈ డెమాన్స్ట్రేషన్ తర్వాత చూద్దాం దీని గురించి, మనకి ఇప్పుడు ఇది అవసరం లేదు, మన ఫోకస్ అంతా కూడా దీనిపైన. సో దీంట్లో ఇక్కడ గమనించే అంశం ఏంటంటే మనకి జనరల్ స్టడీస్ ఉందండి. రూమ్ చిన్నగా అయిపోయింది, ఇది బాగా సఫికేటెడ్ ఉండేసరికి కొంచెం డస్ట్ ఉందన్నమాట, అందుకనే కాఫ్ వస్తుంది ఎక్కువగా. రైట్, ఇంకో ఇక్కడ సిలబస్ ఇచ్చాడు, జనరల్ స్టడీస్ అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చాడు. ఇది సెక్షన్ 1, జనరల్ స్టడీస్ అనేది సెక్షన్ 1 అండి, ఓకేనా. సెక్షన్ 2 ఆర్ట్ ఎడ్యుకేషన్, ఇది చూడండి, ఇది మనకి మెయిన్ అనమాట, ఇది ఇక్కడ మనం చూడాల్సిన అంశం. ఇక్కడ ఇది మనం ప్రిపరేషన్ చేసేది, ఇది ఆర్ట్ ఎడ్యుకేషన్. ఓకే రైట్. దీంట్లో మనకి ఎన్ని సబ్జెక్టులు ఇచ్చిండని మనం చూసి ఈ రోజుతోటి క్లోజ్ చేద్దాం, మళ్ళీ రేపు క్లాస్లో కలుద్దాం మనం. ఈ సిలబస్లో సెక్షన్ 2లో సెక్షన్ 1 గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సెక్షన్ 1 గురించి కూడా డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఎట్లా చదవాలి, ఏం చదవాలి. సెక్షన్ 1 అనేది చాలా పెద్ద అనంతమైన సబ్జెక్టు, ఓకేనా. ఎందుకంటే జనరల్ స్టడీస్ అనేది చాలా నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అందులో, మినిమం 12 నుంచి 15 సబ్జెక్ట్స్ ఉంటాయి అందులో కొన్ని సబ్జెక్ట్ చెప్తారు, వాటి మీద బాగా ఫోకస్ చేయండి, అక్కడ నుంచి మనకు క్వశ్చన్స్ ఉంటాయి. రైట్, ఓకే. నా సెక్షన్ 2లో ఆర్ట్ ఎడ్యుకేషన్, ఫస్ట్ 1 వచ్చేసి మనకి డ్రాయింగ్ అన్నాడు. దీంట్లో డ్రాయింగ్ అనేది మెయిన్ అండి, డ్రాయింగ్ అనేది మెయిన్ మనకి. దీంట్లో మళ్ళీ సబ్ హెడింగ్స్ ఏంటిది, ప్రిన్సిపల్స్ ఏంటిది, మళ్ళీ సబ్జెక్ట్లో మళ్ళీ సబ్ టాపిక్స్ మనం ఇట్లా ఇవన్నీ నేర్చుకోవాలి. దీంట్లో సబ్ హెడింగ్స్ పెన్సిల్స్, పేస్టల్స్, చార్కోల్స్, స్కెచ్ పెన్స్, ఇవన్నిటి గురించి మనం డిస్కషన్ చేయాలి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ పెయింటింగ్ అని వచ్చింది, నెక్స్ట్ పెయింటింగ్ సెకండ్ 1. దీంట్లో మళ్ళా మెటీరియల్స్, సబ్జెక్ట్స్. నెక్స్ట్ థర్డ్ 1 వచ్చేసి బేసిక్ నాలెడ్జ్ ఇన్ కలర్ థియరీ, ఓకేనా. నెక్స్ట్ థర్డ్ 1 వచ్చేసి అప్లైడ్ ఆర్ట్స్. సో ఇవన్నీ కూడా దీంట్లో భాగమే అనమాట. అప్లైడ్ ఆర్ట్స్, మళ్ళీ అప్లైడ్ ఆర్ట్స్లో మెటీరియల్స్, సబ్జెక్ట్స్, మళ్ళీ సబ్జెక్ట్స్ ఏంటిది మళ్ళీ. సో ఇట్లా మనం ఫోర్త్ 1 స్కల్ప్చర్, ఇది డిఫరెంట్ సబ్జెక్ట్, అది డిఫరెంట్. ఓకే, దీంట్లో మళ్ళీ మెటీరియల్స్, మళ్ళీ దాంట్లో ఈ స్కల్ప్చర్లో ఉన్న డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఏంటిది అనేది కూడా మనం డిఫరెంట్గా ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ ఆర్ట్ హిస్టరీలో మళ్ళీ సబ్ హెడింగ్స్ ఏంది. ఓకే, సో ఓకేనండి, ఈరోజు క్లోజ్ చేద్దాం. రేపు మీకు జనరల్ స్టడీస్ పైన ఒక కంప్లీట్ పిక్చరైజేషన్ ఇచ్చినాక మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఓకే, దీనిపైన కంప్లీట్ పిక్చరైజేషన్ ఇచ్చినాక ప్రతి ఒక్క పాయింట్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. మీరు మంచిగా నీట్గా నోట్ చేసుకొని రాసుకున్నట్లయితే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇదంతా కూడా మీరు ఎట్లా ప్రిపరేషన్ చేయాలి జనరల్ స్టడీస్ కూడా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపు క్లాస్లో. ఇప్పుడు చెప్పినా కానీ కాదు, చాలా టైం తీసుకుంటుంది, ఎందుకంటే మనం పిన్ టు పిన్ కూడా మనం స్టడీ చేయాలి. ఓకేనా. మళ్ళీ ఒక క్లాస్ మొత్తం పెట్టుకుందాం సిలబస్ గురించే, టోటల్ కంప్లీట్ క్లాస్ మొత్తం పాయింట్ డిస్కషన్ చేద్దాం. ఒక క్లాస్ పోనీ, 2 క్లాసులు పోనీ, ఏం కాదు, మొత్తం మీ సిలబస్ అంతా నేను కంప్లీట్గా ఆర్ట్ ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ చేసే బాధ్యత నాది. ఓకే, జిఎస్ అనేది మీకు కంప్లీట్ పిక్చరైజేషన్ ఎట్లా ఏంది, ఏ విధంగా చదవాలని దానిపైన డిస్కషన్ చేసి మీకు డీటెయిల్గా ఇగో ఈ సబ్జెక్టు, ఇగో ఈ బుక్ చదవండి, ఇగో ఈ కాన్సెప్ట్ ఇది చదవండి, ఇగో ఇక్కడ ఇది చదవండి, ఇక్కడ నుంచి మార్క్స్ పడతాయి అనేది దానిపైన కూడా మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, డోంట్ వరీ, మీరు నా దగ్గరకు వచ్చారు, మిమ్మల్ని లైన్లో పెట్టే బాధ్యత నాది, దాని గురించి డోంట్ వరీ. సో మనం మళ్ళీ రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. చాలా టైం పడుతుంది ఇప్పుడు మనం స్టార్ట్ చేసినా కానీ, అటు ఇటు కాదు, అందుకని మళ్ళీ మనం రేపటి క్లాస్లో మళ్ళీ ఒకే రోజు మనం ఎక్కువగా తిన్నా కానీ అది డైజెస్ట్ అవ్వదు. రైట్, మళ్ళీ రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. రైట్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, మీ సర్కిల్స్లో ఎవరైనా ఉంటే ఇన్ఫామ్ చేయండి మళ్ళీ, ఎందుకంటే మనకి ముందు వెళ్తున్న కొద్దీ ఇంకా క్లాసులు మిస్ అవుతున్న కొద్దీ వాళ్ళ సబ్జెక్ట్ కూడా మిస్ అవుతారు. తర్వాత కొంచెం అంటే రికార్డు క్లాసెస్ ఉంటాయి, ఏం కాదు, బట్ లైవ్ క్లాస్ ఈజ్ ద లైవ్ ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ ఆల్.